ప్రెస్ మిత్రులు వీడియోలు తీసిరు, మన పిల్లలు కూడా ఇద్దరు ముగ్గురు వీడియోలు తీసిరు. రవి సృజను ఇద్దరు ముగ్గురు ఫోన్లు కూడా అందులో కాల్చి పడేసిరు. అక్కడ మా డ్రైవర్ బండి ఉంటే కూడా బండిని కూడా పట్టకపోయి దాంట్లో నిప్పులో పడేసిరు. మన దాని తర్వాత బయటకు గుంజిరని కొంతమంది అంటారు. అది నేను చూడలేదు, అది కూడా నేను సందర్శిస్తా. ఫోన్లు ఎవరైతే పోయినాయో ఫోన్లు పోయిన తర్వాత అనేక మంది ఆ డిష్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. సోషల్ మీడియాలో నేను కూడా చూసిన ప్రజలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిరు. వారందరినీ కూడా ఆ ప్రజలందరినీ కూడా మనుగూరు ప్రజలకు ఏదైతే నా వల్ల మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ కనుక జరుగుంటే నేను బాధ్యతగా మీ అందరికీ కూడా క్షమాపణ కోరుతా ఉన్నా. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఈరోజు చేసిరో వారికి మాకు మాత్రం వైరం ఉంది, కానీ ప్రజలతో కాదు. అయినప్పటికీ కూడా మా ఆఫీస్ వల్ల మీరందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి మిమ్మల్ని అందరూ క్షమాపణ కోరుతా ఉన్నా. దాని సక్రమే ఏదైతే ఎక్కడైతే నష్టం జరిగిందో దాన్ని పునరుద్ధరించేంతవరకు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా తక్షణమే రేపటికల్లా మీకు ఇప్పటికే ఇమీడియట్గా మరి దాన్ని రెక్టిఫై చేసి ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నా. మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీ రేగా కాంతారావు మీ బిడ్డ ఎప్పటికీ ఈ మట్టిలోనే కలిసిపోతాడు తప్ప పినపాక ప్రజల కోసం, పినపాక అభివృద్ధి కోసం, పినపాక ప్రజల సంక్షేమం కోసం, పినపాక యువత కోసం, నా కార్యకర్తల కోసం ప్రాణం ఇతరే తప్ప భయపడి పారిపోయేటువంటి కాంతారావు కాదు అని చెప్పేసి నన్ను ఎంత రెచ్చగొడితే అంత ప్రశ్నిస్తూనే ఉంటా. మీ బెదిరింపులకు భయపడేటువంటి పిండం కాదు. డైరెక్ట్గా నేర్చుకుంటే దమ్ముంటే ధైర్యం ఉంటే పాయం చెప్తా ఉన్నా. నీకు ధైర్యం దమ్ముంటే రేపొచ్చి అంబేద్కర్ సెంటర్లో కూర్చుంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద దాడి చేయగల అమాయకులైనటువంటి నా తమ్ముళ్ళ మీద దాడి చేసి ఏదో పెద్ద పైశాచి నీకు నీతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పే వరకు 5 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరే వరకు విశ్రమించేది లేదు. మీ సంగతి ఏందో సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై